ఈరోజు వైఎస్ఆర్సిపి కరపత్రం అయిన సాక్షి దినపత్రికలో హజ్ కమిటీ మీద అవాకులు చవాకులు అసత్యపూరితమైన మాటలు అందులో పొందుపరచడం జరిగింది. హజ్ కమిటీ మీద ఏదైతే వాదన సాక్షి పత్రిక అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలలో ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు పేకే చందనంలా ఉంది. హజ్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏవైతే హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి సౌకర్యాలు కల్పించడానికి ఎవరైతే నిష్ణాతులై ఉన్నారో, ఎవరైతే హజ్ ఎడల పవిత్ర భావంతో కలిగి ఉన్నారో అటువంటి వారితో కమిటీని నియమించింది ఈ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం. పాత జీవో 38లో ఏదైతే వ్యక్తులు కొనసాగుతున్నారో వాళ్ళనే కొనసాగిస్తూ కొత్తగా జీవో జరిగింది. అయితే ఇందులో కొందరు స్థానిక సంస్థలలో ఎన్నికైన వారి పదవీ కాలం ఇద్దరిది ముగిసింది. అదే రకంగా ఇంకోరి పదవీ కాలం ఇంకా ఉంది. అప్పుడే ఏదో కొంపలు అంటుకున్నట్టు, హజ్ కమిటీ పవిత్రత పోయినట్టు దాన్ని భూతద్దాలో చూపెడుతూ మరి టెక్నికల్గా ఉండే అంశాన్ని దాన్ని మరి రాజకీయంతో ముడిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే ధ్యేయంతో చిన్న విషయాన్ని పెద్ద విషయంగా సాక్షి దినపత్రికలో ప్రచురించి ఆ రకంగా ముస్లిం మనోభావాల్ని తమ వైపు తిప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎడల చెడ్డ పేరు తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో అది రాసిన వార్త తప్ప మరొకటి కాదు.